నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎస్ రద్దు చేయకుండా చింతామణి నాటకం రద్దు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. గుంటూరులో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి చెంచుపేటలో శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్యంతో మృతి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశం ఆదివారం తెనాలిలో నిర్వహించారు. పట్టణ నాజరపేటలోని శ్రీ విద్యాశంకర భారతీయ నృసింహ సదనం నందు జరిగిన సమావేశానికి మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చారిత్రాత్మక తీర్పు ద్వారా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి ఈనాటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజధాని అమరావతిని, పారిపోయిన పరిశ్రమలను, పోలవరంను తిరిగి తీసుకువచ్చి సమాజానికి అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంతో విఘ్నత కలిగిన బ్రాహ్మణ సంఘీయులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు తన విజయం ఒక సందేశంగా ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అపూర్వమైనటువంటి అసాధారణమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే విధ్వంసం కాబడినటువంటి అమరావతిని, పారిపోయినటువంటి పరిశ్రమల్ని, నిర్వీర్యం అయిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మరలా తిరిగి తీసుకురావడానికి, వాటిని సమాజానికి అంకితం చేయడానికి, ఈనాటి రైతాంగానికి పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగ యువతకి పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి తద్వారా దాదాపు 20 లక్షలు ఏదైతే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని, ఉపాధిని, ఉత్పాదకతని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా ఈ రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి మరలా పునర్వైభవాన్ని, ప్రజా రాజధానిని ఏదైతే నామకరణం చేసుకున్నామో ఆ అమరావతి రాజధానిని మీ ద్వారా అంకితం చేయడానికి కడుపు కట్టినటువంటి కూటమి నాయకత్వానికి మనందరూ కూడా మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి నేను వ్యక్తిగతంగా వచ్చి మీ అందరి ఆశీస్సులు, సహకారం, సహాయం మేము కోరడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే మనం గెలిపించుకున్నామో ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికే నేపథ్యంలో ఈ విజయం అనివార్యమని మీరు భావించి ఆ రకంగా మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశాన్ని, ఒక సంకేతాన్ని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి మనం ఓటేసామని చెప్పి ఆ రకంగా మన మద్దతుని, సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఏపీ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి భాగవతుల రామేశ్వరరావు, గుంటూరు జిల్లా మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందేటి సుబ్రహ్మణ్యం, విజయ కాన్వెంట్ అధినేత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జూటూరి సత్యనారాయణ, వాణి పబ్లికేషన్స్ అధినేత తిరుమలరావు, న్యాయవాది మేళ్లచెరువు అనిల్ కుమార్, బ్రాహ్మణ అపర కర్ణశాల అధ్యక్షులు దివి యోగానంద చక్రవర్తి, టీడీపీ నాయకులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు వైకానస సేవా సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి తమిరిస వెంకట రఘు, హనుమత్ ప్రసాద్, జనసేన నాయకులు మాగంటి రత్నాకర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటును వారికి ఎందుకు వేయాలి అని మీరు ఆలోచించినట్లయితే, గతంలో వేమూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తెనాలి నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పటి వరకు మీ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు 35 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, మరి ఆయన ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలను తీసుకోవడానికి వారిని ఆశీర్వదించి ముందుకు పంపించవలసినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. స్టూడెంట్ ఫెడరేషన్ లో మంచి ప్రాతినిధ్యం కలిగినటువంటి నాయకుడిగా పనిచేస్తుండేవారు. అటువంటి వారు న్యాయవాద వృత్తిని చేపట్టి హైదరాబాద్లో న్యాయవాద వృత్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కేసులన్నింటినీ కొట్లాడే టీముల్లో ఉండి విజయాన్ని సాధించిన ఘనత కూడా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీగా అంటే కౌన్సిల్లో కూడా మన బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కౌన్సిల్లో వివిధమైనటువంటి సమస్యలు చర్చించడానికి అనేకమైనటువంటి వృత్తిపరమైనటువంటి వాళ్ళకి, ఉపాధ్యాయులకి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, గౌలకి, వీరందరికీ కూడా దాంట్లో ప్రాతినిధ్యం అంటూ ఉంటుంది. కాబట్టేసి ఆ ప్రాతినిధ్యాన్ని వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క సమస్యలు అక్కడ ప్రతిధ్వనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఎలాగైతే 175కి 164 స్థానాల్లో విజయం సాధించడం జరిగిందో, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ మనం అఖండ విజయాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా మన తెలుగుదేశం పార్టీ మరి సెలెక్ట్ చేసి నిలబెట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రి వైద్యులుగా కూడా పనిచేశారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకొని కౌన్సిలింగ్ పంపించడం వల్ల మన సమస్యలు అందరూ కూడా అన్ని తీర్చడానికి ఆయనకి అవకాశం వస్తుంది. అవకాశం మన జనాలకి రావాలని మనసా వాచ కర్మణ నేను కోరుతున్నాను. మా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ముఖ్యంగా కోరుకోండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి అనుభవశాలి. చిండావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉచిత క్రియాటిన్ పరీక్షలు నిర్వహించారు. శిల్పి వెంకటేశ్వరరావు సహకారంతో ఆదివారం పార్క్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాకర్స్కు ఉచితంగా క్రియాటిన్ పరీక్షలు చేసి అవసరమైన వారికి సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చిండావూరు పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఉచితంగా క్రియాటిన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సొసైటీ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెల వరకు అంటే 11 నెలల కాలానికి కూడా ఏ రోజు ఏ నెలలో ఏ కార్యక్రమం నిర్వహించాలి అనేది ఒక డిస్ప్లే చేయటం కూడా జరిగింది. ఈ వాకర్స్ సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కూడా ఈ పార్క్ సొసైటీపై ఉన్నది. కాబట్టి కొద్దిలో కొంతగా మన సొసైటీ విరాళాలు ఇస్తున్నటువంటి దాతలు ఉన్నారు. మనం ఈరోజు క్రియాటిన్ అనే ఒక టెస్ట్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ క్రియాటిన్ కనుక ఓవర్గా ఉన్నట్టయితే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కిడ్నీ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ క్రియాటిన్కి సంబంధించినటువంటి లిటరేచర్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు, కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, గౌరవ అధ్యక్షులు కేసన శేఖర్రావు, ట్రెజరర్ పూరేల నరసింహారావు, కార్యవర్గ సభ్యులు అద్దేపల్లి నరసింహారావు, ఓంకార్, ప్రసాద్, లక్ష్మీప్రియ, దివ్య, స్వాములు, రాంబాబు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రావూరు పార్క్ అసోసియేషన్ తరఫున మనం ఈ కార్యక్రమం కిడ్నీ పరీక్ష, కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఈ షుగరు, బీపీ ఇవన్నిటికి కూడా పరీక్షలు నిర్వహించి మనం ఫిబ్రవరి నెల నుంచి డిసెంబర్ దాకా కూడా మనకి దాతలు ముందుకొచ్చి మేమున్నాము,
మీ అసోసియేషన్కి తోడుగా అని చెప్పి అక్కల వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో కూడా ఇచ్చాడు, మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా మళ్ళా ముందుకు వచ్చి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ని నిర్వర్తిస్తున్నటువంటి ఈ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా బోర్ల నరసింహరావు గారు కానీ, జన్నాదులు నరసింహరావు గారు కానీ అందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా తీసుకుని మరి ఈ రోజున ఈ వాకర్స్ అసోసియేషన్ మెడికల్ క్యాంపుకి క్రియాటిన్ టెస్ట్ మరి పార్క్ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఉచితంగా మరి ఈ రోజున శిల్పి అక్కల వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో మరి ఈరోజు ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి నిర్వాహకులకు కానీ, అదేవిధంగా వందలాది మంది ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క టెస్ట్ని చేయించుకొని వారి యొక్క ఆరోగ్యానికి మంచి జరగాలని వాకర్స్ సభ్యులందరూ కూడా ఒక మంచి కమిటీ వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు రోటరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్కూల్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు సాధించిన వీరస్థలి చిత్రం యూనిట్ను ఘనంగా సత్కరించారు. వరద బాధితులకి భారీ ఎత్తున 2000 మందికి 1000 రూపాయలు గిట్టాడికి 20 లక్షలు పెట్టి నిత్యావసర సరుకులు పంచినాం. తర్వాత పుష్ కార్డ్స్ 22 పుష్ కార్డ్స్ అందించాం పేద ప్రజలకి చేయూతగా. 10 మంది లేడీస్కి పుట్టు మిషన్లు ఇచ్చాము. స్కూల్స్కి అయితే నిన్న డాక్టర్ గారి చేత డెంటల్ లైఫ్ మీద అవగాహన సదస్సు నారాకోడూరు హై స్కూల్లో పెట్టాము. ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ నిర్మించింది 15 లక్షలు పెట్టి మేమేను. పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని. అయితేనే రెనెసాన్స్ స్కూల్స్కి ఈ ఐరన్ ర్యాక్స్ టీచర్స్కి 3 బీరువాలు అందించడం జరిగింది. సబ్మెరస్ పంప్ ఒకటి, ట్యాబ్స్. స్కూల్స్కి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి భారీ ఎత్తున ముందు కూడా చేస్తామని ఆదేశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గుత్తా వెంకటరత్నం, డాక్టర్ దూలిపాళ్ల రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కోటారి, కొల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శి జీవన్లత, లక్ష్మి, జగదీశ్వరమ్మ, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, సివి నారాయణ, రాంబాబు, రోటరీ సభ్యులు మరియు డాక్యుమెంటరీ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, నటులు వెంకట్, కనపర్తి మధు, చార్లీ మరియు రావి సంబయ్య, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, ఎన్ఎస్ఎస్ హై స్కూల్, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు,
అందరు ఇక్కడ వేదిక వద్ద ఉంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా సర్వీస్ చేయడానికి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ఆంధ్రాలో ఒక ప్లేస్లో నాకు ఒక అవసరం ఉందంటే అమెరికాలో ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది. అదే మనం ఎవరికైనా కూడా సహాయం చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్న ఏ క్లబ్స్కైనా ఈ రోటరీ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. మన బ్రిడ్జ్ అనేది ఏమవుతుందంటే 2 సిటీస్ని కలుపుతూ ఉంటుంది, 2 ప్లేసుల్ని కలుపుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే రోటరీ కూడా ఒక బ్రిడ్జ్ అనమాట. ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది అనమాట. ఒక నెలలో హెల్త్, ఒక నెలలో ఏదైనా వేరే సర్వీస్ చేయడానికి, ఒక నెలలో స్టూడెంట్స్ కెరీర్ని డెవలప్ చేయడానికి ఒక నెలలో పెట్టుకుంటారు అనమాట. అట్లా ప్రతి నెల ఒక డిజిగ్నేటెడ్ మంత్గా పెట్టుకొని రోటరీ పనిచేస్తుంది అనమాట. రోటరీ క్లబ్ ఈ వరల్డ్ వైడ్ క్లబ్ 120 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. మన తెనాలిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గురించి ఒక వీరస్థలి అనే డాక్యుమెంటరీ తీశారు. మీలో ఎవరన్నా చూశారా అది ఆ డాక్యుమెంటరీ? దానికి ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు వచ్చింది. దానికి సంబంధించి డైరెక్టర్ గారు, అట్లానే రచయిత గారు, నటీమణులు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఈ కార్యక్రమంలో సన్మానించుకుంటాం. మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్ ఆ సినిమాలో హీరో, కానీ ఈరోజు ఆయన అమెరికా వెళ్ళినందువల్ల రాలేదు. ఆయన్ని ఇంకొక కార్యక్రమంలో సన్మానించుకుందాం, మిగతా వాళ్ళని కూడా ఇక్కడ సన్మానించుకుందాం. ఇప్పుడు రోటరీ గురించి నేను ఎంజాయ్ చేయట్లేదంటే అందరూ చెప్పారు, నేను చెప్పినా అదే చెప్తాను కాబట్టి రోటరీ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మీరంతా మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి కష్టపడవద్దు, ఇష్టపడి చదువుకుని అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత పై క్లాసుల్లోకి ప్రమోట్ అయ్యి 10th క్లాస్ వాళ్ళు ఎవరు లేరు కదా ఇందులో, అంతా 8th 9th. రేపు 10th క్లాస్కి మీరంతా 10th వెళ్తారనుకుంటా. 10th బాగా చదువుకోండి. 10th మంచి మార్కులు తెచ్చుకుంటే మా రోటరీ తరఫున మీకు ప్రైజులు అవి ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.